బైబిల్ పఠించే వారికి, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని చదివిన వారికి బబులోను గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఎంతో చరిత్ర, మరెంతో ప్రాముఖ్యత ఉన్న ఈ బబులోను ప్రస్తుతం ఇరాక్ భూభాగంలో ఉంది. ఈ బబులోనును బాబేలు లేదా బాబేల్ అని కూడా అంటారు. ఇది పురాతనమైన ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఒకటి అని చెప్పవచ్చు. నియో బాబిలోనియన్ సామ్రాజ్యానికి ఆద్యుడు నెబోపొలాసర్. ఈయన నెబుకద్నెజర్ తండ్రి. క్రీస్తుపూర్వం 626వ సంవత్సరంలో అస్సీరియలను ఓడించి క్రొత్త బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బైబిల్లో మొదట బబులోను ప్రస్తావన ఆదికాండము 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. నోవహు సంతానం షినారు మైదానంలో ఒక పట్టణము, ఆకాశాన్నంటే గోపురాన్ని కట్టడానికి పూనుకుంటారు. ఇది చూచిన యెహోవా దేవుడు వారి భాషను తారుమారు చేసి వారినందరినీ భూమి అంతటా చెదరగొడతాడు. దేవుడు వారి భాషను తారుమారు చేసి వారినంతా చెదరగొట్టాడు కాబట్టి ఆ ప్రాంతానికి బాబేలు అనే పేరు స్థిరపడిపోయింది. బబులోనుకు సంబంధించి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలను ప్రవచించారు. తన తండ్రి నెబోపొలాసర్ మరణాంతరం క్రీస్తుపూర్వం 605వ సంవత్సరంలో బబులోనుకు నెబుకద్నెజరు రాజవుతాడు. అతడు బబులోనును పరిపాలిస్తున్న సమయంలో యూదా దేశాన్ని యెహోయాకీము పరిపాలిస్తుండేవాడు. అతడు చెడు నడత నడిచి నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున యెహోవా దేవుని దృష్టికి ఇతను దోషయ్యాడు. అప్పట్లో నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేయగా యెహోయాకీము అతనికి దాసునిగా 3 ఏళ్లు పరిపాలిస్తాడు. ఆపై యెహోయాకీము నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేయగా ఈసారి యూదా దేశాన్ని నాశనం చేయడానికి నెబుకద్నెజరు కల్దీయులు, సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులతో మూకుమ్మడిగా దాడి చేయిస్తాడు. ఆ తరువాత యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను రాజైన తరువాత కూడా నెబుకద్నెజరు మరోమారు యెరూషలేముపై దాడి చేసి బంగారాన్ని, ధనాన్ని పట్టుకొని పోతారు. వాటితో పాటు రాజును, వారి కుటుంబాన్ని, ఇంకా దేశంలో ఉన్న 10,000 మందికి పైగా మనుషులను కూడా బబులోనుకు బందీలుగా తీసుకొని పోతారు. పాపంలో పడిపోతూ అన్యదేవతల్ని ఆరాధిస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్న యూదా ప్రజల మీదకి దేవుని తీర్పు ఈ విధంగా రాబోతుందని, బబులోను చెర యూదా జనాంగానికి తప్పదని ప్రవక్తలు ఏనాడో దేవుని వాక్కును సెలవిచ్చారు. అలా ఆనాడు బందీలుగా వెళ్లిన వారిలో దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా వంటి వారెందరో ఉన్నారు. నెబుకద్నెజరు అతని వారసుల పాలనలో బబులోనులో దానియేలు ప్రవక్త ప్రాముఖ్యత గల పదవులతో గౌరవించబడ్డాడు. యూదుల ప్రవాస జీవితం తాత్కాలికమే అని దేవుడు సెలవిచ్చిన రీతిగానే క్రీస్తుపూర్వం 539వ సంవత్సరం ఆ ప్రాంతంలో పర్షియా రాజైన కోరేషు బబులోనును జయించి అక్కడితో బాబిలోనియన్ల పాలనను అంతం చేస్తాడు. ఆ తర్వాత యూదులు తమ స్వంత దేశమైన యోదయాకు తిరిగి వెళ్లడానికి కోరేషు రాజు అనుమతిస్తాడు. అలా బందీలుగా యూదుల 70 ఏళ్ల ప్రవాస జీవితం తర్వాత తిరిగి స్వతంత్రులుగా తమ దేశానికి చేరుకుంటారు. ఆ విధంగా తిరిగి యోదయ, యెరూషలేములకు పూర్వ వైభవం వచ్చినట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాము. బబులోను రాజ్య పతనం బాబిలోనియన్ పాలకుల రాజకీయ పాలనకు ముగింపు పలికినప్పటికీ బబులోను సంస్కృతి, అన్యమత ఆదరణ, వాటి భావజాలం ఆ తర్వాత వచ్చిన రాజ్యాలలో కూడా కొనసాగాయి. బాబిలోనియన్ల విధ్వంసకర చరిత్ర ప్రజల ఆగ్రహాన్నే కాదు, దేవుని ఉగ్రతను కూడా చూడవలసి వచ్చింది. దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన బబులోను, దాని చరిత్ర ఆ తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. ప్రపంచంలోని దుష్టత్వానికి ప్రతీకగా నిలిచిన బబులోను యేసయ్య 2వ రాకడ సమయంలో నాశనం చేయబడుతుంది. దేవుని ఆజ్ఞానుసారంగా బబులోను అనబడే పాపాలమయమైన ఈ ప్రపంచంలో నుండి మనం బయటకు రాగలిగితే లోకరీతి పాపాలకు, వాటి తాలూకు తెగుళ్లకు మనం దూరంగా జీవించగలుగుతాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు తెలిపినట్లుగా మహాబబులోను గురించి దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. దాని నొసట భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని వ్రాయబడి ఉన్నట్లుగా గ్రంథకర్త తన దర్శనాన్ని గురించి వివరించాడు. అందుకే ఆ తర్వాత ఎంతో మంది రాజులు, ప్రజాప్రతినిధులు తమను తాము మరో నెబుకద్నెజరులా భావించుకొని బబులోను వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. వారి కల సాకారమయ్యి మహాబబులోను నిర్మితమైన నాడు అది దేవుని బిడ్డలను హింసిస్తూ దేవునికి అంతిమ శత్రువుగా మారుతుంది. ఆపై దేవునిచే తీర్పు తీర్చబడుతుంది. దేవుడు బబులోనుతో పోల్చిన మన పాప జీవితాలను వదిలేసి మనం యేసయ్య చెంతకు చేరగలిగిన నాడు ఆయన రాకడ సమయంలో ఆయనతో పాటు ఎత్తబడే వారిలో మనము ఉంటాము. అట్టి కృప మనకు దయచేయమని మహిమాన్వితుడు నజరేయుడైన యేసయ్య పవిత్ర నామమున అనుదినం ప్రార్థించుకుందాం. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా
తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తనకు వచ్చిన కలల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు, మిషకు, అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.